హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు ఒక మంచి ప్రేమ కథ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు మంచి మంచి ఆర్టిస్టులు, రోహిణి గారు అందరూ. సో చాలా రోజుల తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అయితే నేను కలిశాను. సో ఎవరో కాదు, రాధాకృష్ణ గారు. సో గోదావరి ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని ఒక క్లాసిక్ మ్యూజిక్ అలాంటి ఎన్నో ఇచ్చారు. సో చాలా రోజులు కమ్బ్యాక్ వచ్చారు. ఈరోజు సార్తో మాట్లాడదాం, ఈ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు అనేది. హాయ్ సార్. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది ఒక మంచి ప్రేమ కథ కదా. అంతే సార్. ఆ, ఇది ఏంటంటే ఇది నిజంగా ఒక మంచి ప్రేమ కథ. ఒక అమ్మ బిడ్డ, అంటే తల్లి బిడ్డ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్, అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆత్మీయత, అభిమానం, అవి ఎలా ఉంటాయి అంటే ఈ బిజీ టైంలో, అంటే వాళ్ళ కెరీర్ అబ్జెక్ట్లో ఉండి వాళ్ళు ముందుకెళ్తుంటారు. వాళ్ళు అట్లాంటి దశలో కూడా సడన్గా ఒక 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 టైంలో అరే వీఆర్ మిస్సింగ్ ద పేరెంట్స్ అనేటువంటి ఒక ఫీలింగ్ గుర్తొచ్చి మొత్తం కథ చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్, మొత్తం కథ అయితే మేము అడగము. సో దీనిలో మ్యూజిక్ యా, నాకు అక్కినేని కుటుంబరావు గారు కలిశారు. వారి గురించి విన్నాను. వారు ఒక మంచి ఆర్ట్ ఫిలిం, ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్. అండ్ వారు కలిశారు. ఓల్గా గారు మేడం మాటలు రాశారు ఈ సినిమాకి. నాకు తెలుసు డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి ఫిలిం అవుతుంది అని చెప్పి ఒక ఆలోచన ఉండింది. లక్కీగా స్టోరీ మధువం భట్ గారు చాలా సీనియర్ కెమెరామెన్, నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్. వారు లెనిన్ ఎడిట్ చేశారు. సముద్రకాని గారు, రోహిణి టంగుడి అండ్ రోహిణి గారు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరు అంటే ఎవరి రోల్ వాళ్ళు ఒక రేంజ్లో చేశారు. విజువలైజేషన్ మాత్రం ఇట్స్ మాస్టర్ పీస్. లైక్ అట్లాంటి ఒక ఫ్రేమ్లో, బ్యూటిఫుల్ ఫ్రేమ్లో అలా ఫిక్స్ చేశారని చెప్పాలి. ఇది చాలా ఎంజాయ్ చేశారు. అందరూ కనెక్ట్ అవుతారు, అందరు పేరెంట్స్ని కనెక్ట్ అవుతారు. మంచి పాటలు. నాకు చిత్రామ్మ డేట్స్ నాకు తొందరగా ఇచ్చి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఐ వాజ్ ట్రావెలింగ్ లైక్ హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, ఇట్లా ట్రయాంగిల్ ఇట్లా తిరుగుతూ ఉన్నా. అంటే నా ప్రోగ్రామింగ్ లైవ్ అక్కడ జరుగుతుంది, హైదరాబాద్ ప్రోగ్రామింగ్ అండ్ సమ్ రిహార్సల్స్ అండ్ వాయిస్ మిక్సింగ్స్ ఇన్ చెన్నై. అట్లా హైదరాబాద్లో కూడా వాయిస్ మిక్సింగ్ జరిగాయి. సో ఇదంతా తిరుగుతున్నా. అట్లా డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఆవిడ లక్కీగా షెడ్యూల్ ఈజీ చేసుకొని వెళ్ళాము. థ్యాంక్ గాడ్ తను బాగా లవ్ చేసింది. అంటే ఈ పాటను చాలా ఇష్టపడ్డారు చిత్రమ్మ. అండ్ నాకు చాలా పాటలు పాడారు, మంచి మంచి పాటలు పాడారు. యమునా తీరం, సంధ్యారాగం, తర్వాత ఇది ఇది సారీ మనసావాచ, గోదావరి నుంచి మనసావాచ పాడారు. తర్వాత సార్ మా కోసం ఒక టూ లైన్స్ మీ నోట్. యా, రామ సీత అంటే ప్రేమ ప్రేమ అని, మనసు పలికి మౌన రాగం, సరోజ దళనేత్రి, ఇట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్. ఇట్లా నెంబర్స్ చాలా ఉన్నాయి అతను పాడినవి. అట్లా ఆ పరిచయంతో ఈ పాటకి ఒక అందమైన, ఒక మంచి జస్టిఫై ఎంత హాయిగా అనిపించిందంటే మై జర్నీ. నేను 1 hour కోసం ఐ వాజ్ ఇన్ చెన్నై వెళ్ళాను. బట్ రెస్ట్ ఆఫ్ ద డే నేను అంటే ఒక మెమరీస్లో కరెక్ట్. ఇది ఈటీవీ విన్ ద్వారా 16th ఈ మంత్ అక్టోబర్ 16th రోజు నుంచి అవైలబుల్ ఉంటుంది. మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఎంజాయ్ చేయండి బాగా. దీపావళి నాకు చాలా ఇష్టమైన పండుగ. మీరు కూడా సేఫ్గా, కాకపోతే చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. పిల్లలు ఎస్పెషల్లీ మాస్క్ పెట్టుకొని దీపావళి టపాసులు కాల్చడం లాంటి పనులు చేయండి. అదర్వైజ్ లంగ్ డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతాము. కాబట్టి ప్లీజ్ అదొక్కటి చూడండి, మాస్క్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి, జాగ్రత్త. అండ్ ఈ ఫిలిం తప్పకుండా చూడండి, కుటుంబ సమేతంగా అందరూ కూడా చూడొచ్చు. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. పాటలు చాలా బాగున్నాయి, అందరూ పాడారు. హరిణి సపోర్ట్ చేసింది బాగా, సాహితి అండ్ దామిని, శ్రీకృష్ణ, మా ఇంజనీర్స్ అందరూ, మై ప్లేయర్స్,
మొత్తం ఆ 50-60 మంది కష్టపడ్డారు దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి. థ్యాంక్స్ టు ఆల్, అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఉల్గా గారికి మంచి మాటలు రాశారు. అండ్ అక్కినేని కుటుంబరావు గారికి అండ్ హిమాంశు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. ప్రేక్షకులందరికీ నావి చాలా ఫిలిమ్స్ వస్తున్నాయి, ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. ఇయర్ ఎండ్లో రావచ్చు, మళ్ళీ ఫస్ట్ క్వార్టర్లో కూడా రిలీజ్కి ఉన్నాయి కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. మంచి మంచి పాటలు చేశా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి టైం స్పెండ్ చేశాను నేను మ్యూజిక్ మీద ఈ సంవత్సరం, మీ అందరి ఆశీస్సులతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.